మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గువ్వెలేగి భిక్షపతి పూరి గుడిసెలో గ్యాస్ సిలిండర్ లీక్ అయి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాగా సమాచారం అందుకున్న రామాయంపేట అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ పైన CO2 స్ప్రే చేసి మంటలను ఆర్పివేయడం జరిగిందని, గ్యాస్ సిలిండర్ ను బహిరంగ ప్రదేశంలోకి తీసుకువచ్చి గ్యాస్ ఓపెన్ చేయడం జరిగిందని, దాదాపు 10,000 నష్టం జరిగినట్లు, అదేవిధంగా 3 లక్షల మేర ఆస్తిని కాపాడినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. హోటల్ కాడ చపాతీ చేసుకుంటాక గ్యాస్ ఇప్పినాం సార్. గ్యాస్ ఇప్పగానే అడుళ్ళు మని ఆ రెగ్యులర్కి వెళ్ళి మంటలు మండంగా ఎగ్జాక్ట్గా మేము అన్ని దూర సంచులు అన్నీ తీసుకొచ్చి చేసినా కానీ మాకు ఆగలేదు సార్. ఇది చపాతీ చేస్తున్నాం మేము. సుమారు 2 గంటల 45 నిమిషాల ప్రాంతంలో నార్సింగ్ గ్రామానికి చెందిన గువ్వలేగి భిక్షపతి అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ లీక్ అయి అగ్ని ప్రమాదం జరుగుతుందని చెప్పేసి మాకు సమాచారం రావడం జరిగింది. రావంపేట అగ్నిమాపక కేంద్రంకి సమాచారం అందిన వెంటనే మేము ఇక్కడికి నార్సింగ్ రావడం జరిగింది. వచ్చేసరికి గ్యాసు మండుతుంది. దానిపైన CO2తో గ్యాస్ పైన స్ప్రే చేసి మంటలు ఆర్పడం జరిగింది. మంటలు ఆరిన తర్వాత గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి బహిరంగ ప్రదేశంలో వేసి గ్యాస్ను మొత్తం ఓపెన్ ప్లేస్లో వదిలేయడం జరిగింది. ఈ ప్రమాదంలో గువ్వలేగి భిక్షపతికి చెందిన 10,000 వరకు ఆస్తి నష్టం జరగడం జరిగింది. 2,90,000 వరకు ఆస్తిని సేవ్ చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.